హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చూపించబోతున్నాను. సో వీడియో చూసాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. అప్పుడు నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీకైతే వస్తుంది. ఈ వీడియోలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చాలా క్లియర్గా వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశానండి, అది కూడా తెలుగులో. సో వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే తెలుస్తుందండి. అంటే అసలు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడుంది, మనం ఎయిర్పోర్ట్కి మెట్రో ట్రైన్లో వస్తే ఎయిర్పోర్ట్కి ఎలా చేరుకోవాలి, ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ట్రైన్కి ఎలా రావాలి, ఈ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి, డొమెస్టిక్ టెర్మినల్స్ ఎన్ని, ఇంటర్నేషనల్ టెర్మినల్స్ ఎన్ని, అరైవల్స్ ఎక్కడ, డిపార్చర్స్ ఎక్కడ, ఎవరినైనా పికప్ చేసుకోవడానికి కానీ ఎవరికైనా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కానీ వచ్చినప్పుడు మనం ఎక్కడ వెయిట్ చేయాలి, అసలు ఎయిర్పోర్ట్లోకి మనల్ని ఎలా అలౌ చేస్తారు, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, మరియు ఫుడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, మెడికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్తో పాటు పార్కింగ్ ఏరియా ఎక్కడ ప్రొవైడ్ చేశారు, ఇలా ప్రతిదీ కూడా నేనైతే చూపించాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు అసలు ఇయర్కి ఎంతమంది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ని యూజ్ చేసుకుంటున్నారు, ఎందుకు ఇంత ఫేమస్ అయింది, అసలు ఎయిర్పోర్ట్ మొత్తం ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేనైతే ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తూ మీకైతే ప్రతిదీ క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో అయితే చెన్నై సెంట్రల్ మెట్రో నుంచి ఎయిర్పోర్ట్ మెట్రోకి ఎలా రావాలో నేను క్లియర్గా అయితే చూపించానండి. సో ఎవరైనా తెలియని వారు ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఫాలో చేయండి. సో చూస్తున్నారు కదా, ఇదేనండి మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళడానికి గ్లాస్ కనెక్టెడ్ ట్యూబ్ అని అయితే ఒక వే ఉంటుందండి. ఆ వే నుంచి అయితే మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళొచ్చు. సో అదైతే చూపిస్తాను. ఇప్పుడైతే వ్యూ చూపిస్తున్నాను చూడండి. మనకి రైట్ సైడ్లో దూరంగా కనిపిస్తుంది కదా, అదైతే టెర్మినల్ 1 అండి. ఇప్పుడు ఎదురుగా మనకి స్ట్రైట్గా మెట్రో స్టేషన్కి ఎదురుగా ఆపోజిట్ సైడ్లో అయితే టెర్మినల్ 2 ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూడండి దూరంగా కనిపిస్తుంది, ఇదైతే టెర్మినల్ 4 అండి. ఈ టెర్మినల్కి దగ్గరలో మనకైతే ఆపోజిట్ సైడ్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదైతే మల్టీ పార్కింగ్ బిల్డింగ్ అండి. ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు వెహికల్స్, స్టాఫ్ వెహికల్స్ ఇలాగా పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఈ బిల్డింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే సెకండ్ ఫ్లోర్ నుంచి టెర్మినల్స్ వైపుకి డైరెక్ట్గా వెళ్ళడానికి వే అయితే కనిపిస్తుంది కదా, అది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మనకి మెట్రో స్టేషన్కి బోత్ సైడ్స్ కూడా ఫ్లైఓవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే చూడండి రైట్ సైడ్లో ఫ్లైఓవర్ ఉంది కదా, దానిపైన కార్స్ అయితే వెళ్తున్నాయి కదా, ఇవైతే టెర్మినల్ 2కి డైరెక్ట్గా ఫ్లైఓవర్ పై నుంచి టెర్మినల్స్ వైపుకి అయితే వెళ్ళిపోతాయండి. అంటే 4 వీలర్లో వచ్చిన వారు డైరెక్ట్గా టెర్మినల్ 2కి అయితే ఈ వే నుంచి అయితే వెళ్తారండి. అక్కడ నుంచి మనకి ఎగ్జిట్ అయితే టెర్మినల్ 1 వైపు అయితే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ నుంచి 4 వీలర్స్ మాత్రమే ఎలో చేస్తారండి, 2 వీలర్స్ ఎలో చేయరు. క్యాబ్స్లో వచ్చిన వారికి ఐడియా ఉంటుంది అనేసి నేనైతే ఈ విషయం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 అని, ఇదేనండి టెర్మినల్ 2. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోదాం. సో దానికోసం నేనైతే ఎక్సిలేటర్లో నుంచి క్రిందకైతే వెళ్తున్నాను. క్రింద నుంచి మనకి డైరెక్ట్గా మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి గ్లాస్ కనెక్టెడ్ ట్యూబ్ ఉంటుందని చెప్పాను కదా, అదేనండి ఎదురుగా కనిపిస్తుంది చూడండి, T2, T1, T4 అని రాసింది కదా, ఇదేనండి గ్లాస్ కనెక్టెడ్ ట్యూబ్. ఈ వే అనేది ఒక ట్యూబ్లో అయితే డిజైన్ చేశారండి. ఈ వే మనకి మెట్రో స్టేషన్ను చెన్నై ఎయిర్పోర్ట్ని అయితే కలిపేస్తుంది, అంటే ఒక బ్రిడ్జ్ లాగా. సో ఈ వే నుంచి లోపలికి అయితే వెళ్దాము. చూడండి మనకి ఈ వేలో బోత్ సైడ్స్ కూడా గ్లాసెస్ అయితే ఎక్కువగా అరేంజ్ చేశారు. ఈ గ్లాసెస్లో నుంచి మనకి కింద వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ వే అనేది టెర్మినల్ 2కి కనెక్ట్ అయి ఉంటుందండి.
ఈ వే నుంచి టెర్మినల్ 1కి వెళ్ళాలి అంటే రైట్ సైడ్కి వెళ్ళాలి. టెర్మినల్ 4కి వెళ్ళాలి అంటే టెర్మినల్ 4కి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి వాక్ లేటర్ వే అండి. అంటే మనం ఇక్కడ నుంచి నుంచుంటే చాలు, చక్కగా అదే మనల్ని కొంత దూరం అయితే తీసుకువెళ్తుంది. అంటే ఎస్కలేటర్ లాగా వాక్ లేటర్ అనమాట. ఈ వాక్ లేటర్స్ వల్ల యూజ్ ఏంటంటే, అంటే టెర్మినల్స్కి మధ్య చాలా డిస్టెన్స్ అయితే ఉంది కదండి. ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది, ప్లస్ చాలా ఎనర్జీ లాస్ కూడా అయిపోతుంది. సో దానికోసం ఎయిర్పోర్ట్లో అయితే మనకి వాక్ లేటర్ ప్రొవైడ్ చేశారండి. అంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది టెర్మినల్స్కి మధ్యలో. సో ఇవంతా మనం నడవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, ఎదురుగా వాక్ లేటర్పై చాలామంది ప్రయాణికులు అటు ఇటు వెళ్తూ ఉన్నారు. అంటే ఈజీగా వస్తూ వెళ్తూ ఉన్నారనమాట. ఈ వాక్ లేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఎక్కువ దూరం నడవకుండా ఈ వాక్ లేటర్లోనే ఇప్పటి వరకు వచ్చాను. చూడండి ఒకసారి, చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఉంది, చాలా బాగుంది అని అయితే చెప్తున్నాను నేను. సో ఇప్పుడైతే పైన డిపార్చర్స్ దగ్గరికి అయితే వెళ్దాము. దానికోసం మనకైతే డిపార్చర్స్కి వెళ్ళాలి అన్నా, అరైవల్స్కి వెళ్ళాలి అన్నా ఇక్కడ నుంచి అయితే ఈ వే మనకి మిడిల్లో ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలన్నా ఇలా ఎలివేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. చక్కగా ఈ ఎలివేటర్స్ని యూజ్ చేసుకొని మనం పైకి వెళ్ళొచ్చు, లేదా కిందకి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనైతే ఎలివేటర్ యూజ్ చేసుకొని టెర్మినల్స్ వైపుకి అయితే పైకి డిపార్చర్స్ వైపుకి అయితే వచ్చేసానండి. టెర్మినల్ 4కి అయితే వచ్చేసాను. చూడండి, ఎదురుగా మనకి టెర్మినల్ 4 కనిపిస్తుంది. సో కొంచెం ముందుకైతే వెళ్ళేసి అసలు టెర్మినల్ 4 ఎలా ఉంటుంది, నేమ్ ఏముంది, ఇక్కడ ఎన్ని ఎంట్రీలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఎలా ఉంది అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. మనకి చూడండి D14 అని ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ గేట్లు అయితే D14 నుంచి అయితే స్టార్ట్ అయ్యాయండి. అంటే నేను డైరెక్ట్గా టెర్మినల్ 4కి అయితే వచ్చేసాను కదా, సో అందుకని ఎంట్రీ గేట్స్ అయితే D14 నుంచి స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ 4 ఎంట్రీ గేట్స్ అయితే ఉన్నాయి. D14, D15, D16, D17 మాత్రమే ఉన్నాయి. వీటి నుంచే ఇలా డొమెస్టిక్ ఫ్లైట్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఎంట్రీ ఉంటుందండి. ఈ టెర్మినల్ 4 వచ్చేసి కామరాజ్ డొమెస్టిక్ టెర్మినల్ T4 అండి. అంటే ఈ టెర్మినల్ని కామరాజ్ డొమెస్టిక్ టెర్మినల్ అని అయితే పిలుస్తారు. అక్కడే మనకి ఒక రోడ్ కనిపిస్తుంది కదా, ఇదండి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పైకి అయితే డైరెక్ట్గా 4 వీలర్స్లో వచ్చేవారైతే టెర్మినల్ 4కి అయితే డైరెక్ట్గా వచ్చేయచ్చు. డ్రాపింగ్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇక్కడ. అలా కాకుండా ఎవరైనా కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తెలియక కానీ లగేజ్తో కానీ మెట్రో స్టేషన్ నుంచి రావాలి అనుకున్న వారైతే మనకి ఎయిర్పోర్ట్లో ఫ్రీ షటిల్ సర్వీస్ ఉందండి. అంటే ఆటోస్ మాదిరిగా ఉన్నాయి కదా, వాటిలో అయితే చక్కగా లగేజ్తో పాటు మనల్ని కూడా ఇక్కడికైతే తీసుకొస్తారు ఫ్రీగానే. ఇది మనకి ఎయిర్పోర్టే ప్రొవైడ్ చేసింది. చూడండి ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో కదా. గేట్స్ అయితే D14, D15, D16, D17 అనే ఎంట్రీ గేట్స్ అయితే ఉన్నాయండి లోపలికి. ఈ టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అయితే పంపిస్తారు. ఇక్కడ చూడండి మనకి 4 వీలర్స్ అన్నీ డ్రాప్ చేసి వెళ్ళడానికి మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి మెట్రో స్టేషన్కి లెఫ్ట్ సైడ్లో ఒక వే ఉంటుంది కదా, ఆ వే నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు అంటే టెర్మినల్ 1 వైపు నుంచి కూడా ఎగ్జిట్ ఉంటుందండి. ఈ టెర్మినల్ 4లోకి వచ్చిన వెహికల్స్కి ఈ టెర్మినల్స్లో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలిసేలాగా డిస్ప్లేస్ అయితే ఉంటాయండి. ప్రాబ్లం ఏమీ లేదు, చక్కగా అర్థమైపోతుంది అండి. టెర్మినల్ 4 కామరాజ్ డొమెస్టిక్ టెర్మినల్ 4. ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్దాము. ఎలివేటర్లో నుంచి ఎలా అయితే పైకి అయితే వచ్చామో అలాగే కిందకైతే వచ్చేస్తున్నాను నేను. ఇదిగోండి ఎలివేటర్. ఎయిర్పోర్ట్లో అయితే చాలా సెక్యూరిటీ ఉందండి. వీడియోస్ తీయాలంటే చాలా కష్టంగా ఉంది, అందుకే మీకు సెక్యూరిటీది ఏమీ చూపించలేకపోతున్నాను. సో ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్కి కిందకైతే వచ్చేసానండి. గ్రౌండ్ ఫ్లోర్ అంటే అరైవల్స్ అండి. ఇక్కడ మనకి ఫ్లైట్లో నుంచి వచ్చిన వాళ్ళు దిగి ఈ ఎంట్రీ గేట్స్ నుంచి అయితే బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ అన్నీ మనకి అరైవల్ గేట్స్ ఉంటాయి అన్నమాట. డిపార్చర్స్ గేట్స్ అన్నీ కూడాను పైన అండి. అరైవల్ గేట్స్ అన్నీ కూడాను కింద. అంటే ఎవరైనా వచ్చిన వారు బయటకు రావడానికి అయితే కిందకే రావాలి, పైకి వెళ్ళాల్సిన పని అయితే లేదు. వీరు డైరెక్ట్గా వారికి ఉన్న అవైలబిలిటీని బట్టి క్యాబ్స్ కానీ మెట్రో ట్రైన్ కానేసి వెళ్ళేసి అయితే వెళ్ళిపోవచ్చు. కొన్ని ఏరియాలకు అయితే ఇక్కడ మనకి బస్సెస్ ట్రాన్స్పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు నేనైతే టెర్మినల్ 4 నుంచి కిందకు వచ్చాను కదండి. ఇక్కడ టెర్మినల్ 3
వైపు వర్క్ అయితే జరుగుతుంది. 3 అంతా కూడాను అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. ఆపోజిట్లో కనిపిస్తున్న బిల్డింగ్ అయితే ఏరో హబ్ వెస్ట్ అండి. ఇది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఎంఎల్సిపి. దీనికి 3rd ఫ్లోర్ నుంచి మనకి డైరెక్ట్గా అయితే టెర్మినల్ వైపుకి అయితే వే ఉంటుంది. గొట్టం లాంటి వే చూస్తున్నారు కదా, ఈ వే అండి. ఆ గొట్టం లాంటి వే నుంచి వెహికల్స్ పార్క్ చేసుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్గా అక్కడ ఉన్న 2nd ఫ్లోర్లో నుంచి టెర్మినల్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. వే డైరెక్ట్గా ఏరో హబ్ వెస్ట్ నుంచి టెర్మినల్స్ వైపుకి అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ముందు మనకైతే ట్రోలీస్ ఎలా వెళ్తున్నాయో. ఎదురుగా మనకి మెట్రో స్టేషన్ కనిపించింది కదా. మెట్రో స్టేషన్ నుంచి మనకి ఎయిర్పోర్ట్కి మిడిల్లో గ్లాస్ కనెక్టర్ ట్యూబ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను కరెక్ట్గా దాని కింద అయితే ఉన్నాను, పైకి చూపిస్తున్నాను చూడండి. ఇదేనండి గ్లాస్ కనెక్టర్ ట్యూబ్. ఈ గ్లాస్ కనెక్టర్ ట్యూబ్ నుండే మనం వాక్లేటర్ యూజ్ చేసుకొని ఎలివేటర్ ద్వారా టెర్మినల్ 4కి అయితే ఇందాక వెళ్ళాము. తర్వాత సేమ్ ఎలివేటర్ని యూజ్ చేసుకొని క్రిందకి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. సో ఇప్పటి వరకు అయితే మీకు క్లియర్గా మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి గ్లాస్ కనెక్టర్ ట్యూబ్ నుండి వాక్లేటర్ యూజ్ చేసుకొని ఎలా వెళ్ళాలో, మళ్ళీ టెర్మినల్ 4 నుంచి ఎలా కిందకి రావాలో అయితే చూపించాను. ఇప్పుడైతే మనం టెర్మినల్ 2 దగ్గర అయితే ఉన్నాము, కింద గ్రౌండ్ ఫ్లోర్లో అరైవల్స్ దగ్గర. ఇక్కడ మనకి బస్సెస్ అయితే కొన్ని అవైలబుల్గా ఉన్నాయండి. అవి ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకు ఉన్నాయి ఏంటి అనేది, టైమింగ్స్ ఏంటి అనేది క్లియర్గా అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి ప్రతిదీ కూడా డిస్ప్లే బోర్డ్స్ అయితే ఉన్నాయి. బస్ పైన చూడండి మా 2 అని ఉంది కదా, అంటే మెడ్రాస్ ఇంటర్నేషనల్ మీనంబక్కం ఎయిర్పోర్ట్ అండి. దీనికి సింబల్గా మా అని అయితే బస్సెస్ పైన అయితే ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ఈ బోర్డులో చూపించిన కొన్ని ఏరియాలకు మాత్రమే, ఈ రూట్స్లో మాత్రమే ఈ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి లోకల్లో చెన్నై బస్సెస్ అనమాట, ఎంటీసీ బస్సెస్. ఈ బోర్డు చూసిన వరకు అయితే క్లియర్గా అర్థమైపోతుందండి. ఇక్కడున్న ఈ డిస్ప్లే బోర్డులో అయితే మనకి బస్ రూట్స్తో పాటు టైమింగ్స్ కూడా చక్కగా యాడ్ చేసి ఉన్నాయండి. బోర్డు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అరైవల్స్ దగ్గర వెయిట్ చేస్తున్న వారిని ఫుల్గా లగేజ్తో కొంతమంది వెయిట్ చేస్తున్నారంటే ఆల్రెడీ ఫ్లైట్లో వచ్చిన వారండి వీరు. వెహికల్స్ కోసము వెయిట్ చేసేవారు ఉన్నారు, కొంతమందిని పికప్ చేసుకోవడానికి వచ్చిన వారు వెయిట్ చేస్తూ ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుంచి మనకి వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇదిగా చూడండి, మనకి మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ అయితే కనిపిస్తుంది కదా. ఇలా కౌంటర్స్ అయితే చాలా ఉన్నాయండి ఎయిర్పోర్ట్లో. మనం ఎక్కడైనా సరే మనకి కావాల్సినట్లుగా మనీని అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మరి అంతేకాకుండా సినిమాల్లో చూపించినట్లుగా ఎవరికైనా స్పెషల్గా వెల్కమ్ చెప్పాలి అంటే మనం బొకేస్తో వెల్కమ్ చెప్తూ ఉంటారు కదా, అలా బొకే కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పని కూడా లేకుండా ఇక్కడే చిన్న బొకే కౌంటర్ కూడా అరేంజ్ చేశారండి. అక్కడ చక్కగా బొకేస్ తీసుకొని ఎవరైనా స్పెషల్గా వెల్కమ్ చెప్పేవాళ్ళు అలా కూడా చెప్తున్నారు. స్ట్రైట్గా చూడండి, ఎదురుగా మనకి ఏరో హబ్ ఈస్ట్ అని కనిపిస్తుంది కదా. ఇదైతే మనకి మెట్రో స్టేషన్లో నుంచి వచ్చేటప్పుడు చూపించాను కదండి. స్టేషన్ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు మనకి రైట్ సైడ్లో కనిపించింది కదా, ఇదైతే ఏరో హబ్ ఈస్ట్లోకి వెళ్ళడానికి వే అండి. డైరెక్ట్గా మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఉంటుంది. చూడండి, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఏరో హబ్ ఈస్ట్లోకి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వే అయితే ఇదనమాట. చాలా బాగుంటుందంటండి షాపింగ్ మాల్ లోపలైతే. ఈ షాపింగ్ మాల్లో షాపింగ్స్తో పాటు పీవీఆర్ సినిమాస్ కూడా ఉన్నాయండి. 5 స్క్రీన్స్ అయితే ఉన్నాయంట. మరియు పైన 3rd ఫ్లోర్లో అయితే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. చాలా అయితే బాగుంది. నా రాబోయే వీడియోస్లో అయితే ఏరో హబ్ ఈస్ట్ షాపింగ్ మాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఇదండి బిల్డింగ్ అయితే. ఎయిర్పోర్ట్లో నుంచి డైరెక్ట్గా ఏరో హబ్ ఈస్ట్లోకి వచ్చేసాను. ఇదండి ఎంట్రన్స్. సో ఇప్పుడు నేనైతే వీడియో ఏం చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు పైకి వెళ్ళేసి పైనుంచి కూడా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి అయితే మనకి వే ఉంటుందండి. చూడండి, ఈ వేనే. ఈ వేకి ఒక నేమ్ కూడా ఉంది. ఈ వేని స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ అంటారండి. ఇది మాల్కి, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టెర్మినల్స్కి డైరెక్ట్గా వెళ్ళడానికి అయితే వే అన్నమాట. చాలా పెద్దదండి, అసలు చాలా బాగుంది కూడా స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి చూడండి, మనకి కింద నుంచి మొత్తం ఎలా కనిపిస్తుందో ఎయిర్పోర్ట్
వ్యూ మొత్తం చాలా బాగా అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా అయితే టెర్మినల్స్ వైపుకి అయితే వెళ్ళిపోవచ్చండి. అంటే ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు చాలామందికి అయితే ఫ్లైట్స్ అంటే ఎక్కువ టైము గ్యాప్ అయితే ఉంటుంది కదా. కొన్ని ఫ్లైట్స్ డిలే కూడా అవుతూ ఉంటాయి, కొన్ని అయితే లేట్గా కూడా వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది అయితే పికప్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. లేదా కొంతమందికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఫ్లైట్స్ డిలే అయితే ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదా షాపింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది, లేదా ఫుడ్ ఏదైనా తీసుకోవాలంటే ఈ మాల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువగా అయితే టైం పాస్ చేయడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము కూడా అయితే ఈ షాపింగ్ మాల్ అయితే లోపలికి వెళ్ళేసి చూసాము, కొన్ని షాపింగ్ కూడా చేసాము. సో నా రాబోయే వీడియోస్లో అయితే ఏరో హబ్ ఈస్ట్ మాల్ యొక్క ఎక్స్ప్లోర్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో నా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఇప్పుడైతే లెంతీ అవుతుంది కాబట్టి ఈ ఏరో హబ్ మాల్ యొక్క ఎక్స్ప్లోర్ అయితే చూపించట్లేదు. సో చూసారు కదా, నేనైతే గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి డైరెక్ట్గా ఏరో హబ్ మాల్లోకి వచ్చేసి పైన స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ద్వారా డైరెక్ట్గా డిపార్చర్స్ వైపు అయితే వచ్చేసానండి. ఇది మనకి డైరెక్ట్గా అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ T2 దగ్గరికి అయితే కనెక్ట్ అయిపోయింది. ఎదురుగా మనకి క్యాబ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్లైఓవర్పై డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాయి అన్నమాట క్యాబ్స్ అయితే ఎగ్జిట్ వైపు. ఆపోజిట్లో మనకి మెట్రో స్టేషన్ కనిపిస్తుంది, ఏరో హబ్ షాపింగ్ మాల్ కనిపిస్తుంది. ఎదురుగా మనకి D6, D7 అనేవి గేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే డిపార్చర్స్ యొక్క ఎంట్రీ గేట్స్ అండి. ఈ గేట్స్ నుంచి అయితే లోపలికి అయితే ఎలో చేస్తారు. అది కూడా ఫ్లైట్లో జర్నీ చేసే వాళ్ళనే వాళ్ళ బోర్డింగ్ టైంని బట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి అయితే వాళ్ళ లోపలికి అయితే 3 hours ముందే అయితే ఎలో చేస్తారండి. 3 నుంచి 5 hours మధ్యలో అయితే ఎలో చేస్తారు. ఎలో చేసినప్పుడు అక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే వీలుగా అయితే ఉంటుందండి లోపల. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వెళ్ళే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి చెక్-ఇన్ చేయడానికి వారిని కొంచెం ముందుగానే అయితే ఎలో చేస్తారు. అలా కాకుండా డొమెస్టిక్ టెర్మినల్ వైపు అయితే 1.5 నుంచి 2 hours ముందైతే ఎలో చేస్తారండి. అంతకన్నా ముందైతే లోపలికైతే పంపించరు ఎంట్రీ గేట్లో నుంచి. అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 దగ్గర అయితే మనకి D5 నుంచి అయితే గేట్స్ ఉన్నాయండి. D5, D6, D7, D8, D9, D10 అని ఇవన్నీ కూడా డిపార్చర్స్కి వెళ్ళడానికి ఎంట్రీ గేట్స్ అండి. చూడండి, ఎంట్రీ గేట్స్ దగ్గర జనం అయితే బాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. వారికి ఇచ్చిన టైంని బట్టి వారైతే వెయిట్ చేస్తూ ఉంటారండి. మనకు ఆపోజిట్లో ఏరో హబ్ ఈస్ట్ యొక్క స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, చూసారు కదా. ఇప్పుడు మనం దాని నుంచి అయితే ఇక్కడికి వచ్చాము. ఈ అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ T2 దగ్గర అయితే మనకి దగ్గరగానే ఫార్మసీ అవైలబుల్గా ఉంది. పక్కనే ఎయిర్పోర్ట్ మ్యాప్ కూడా ప్రొవైడ్ చేశారండి, డిపార్చర్ ఏరియాది. ఈ మ్యాప్ చూస్తే ఏరియా మొత్తం కూడా మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఆపోజిట్లో చూడండి మనకి ఎలివేటర్స్ అంటే లిఫ్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం క్రిందకి వెళ్ళాలంటే చక్కగా ఆ ఎలివేటర్స్ని యూజ్ చేసుకొని క్రిందకైతే వెళ్ళొచ్చండి. ఈ ప్రక్కన అయితే మనకి వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి, చాలా నీట్గా కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేనైతే అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ T2 నుండి ఫ్లైఓవర్ ట్రావెలేటర్ నుంచి T1కి అయితే వెళ్తున్నానండి. పక్కనే ఉన్న ఫ్లైఓవర్పై కార్స్ అయితే వెళ్తున్నాయి కదా. ఇప్పుడు మనం నడుస్తున్న ఏరియానైతే ఫ్లైఓవర్ ట్రావెలేటర్ అని అంటారండి. ఇక్కడ వరకు కూడా మనకి ఫ్రీ షటిల్ సర్వీస్ అయితే వస్తూ వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే డొమెస్టిక్ టెర్మినల్ T1 దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇదేనండి డొమెస్టిక్ టెర్మినల్ T1. దీన్ని అయితే కామరాజ్ డొమెస్టిక్ టెర్మినల్ T1 అని అంటారు. అంటే మనకి ఎయిర్పోర్ట్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ టెర్మినల్స్ అయితే 2 ఉన్నాయండి. అవి కామరాజ్ డొమెస్టిక్ టెర్మినల్ T1 అండ్ కామరాజ్ డొమెస్టిక్ టెర్మినల్ T4. ఇందాక చెప్పాను కదా ఫ్రీ షటిల్ సర్వీస్ అని, ఇదేనండి. దీన్ని గల్ఫ్ కార్ట్ సర్వీస్ అని కూడా అంటారు. అంటే ఈ సర్వీస్ ద్వారా మనకైతే ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి ఎయిర్పోర్ట్లో. చక్కగా మనకు కింద నుంచి ఏ టెర్మినల్ దగ్గరికి రావాలన్నా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అయితే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ డొమెస్టిక్ టెర్మినల్
T1 దగ్గర అయితే మనకి ఎంట్రీ గేట్స్ అయితే ఇలా ఉన్నాయండి. D3 అని కనిపించింది కదా, ఇలాగా మనకి 4 గేట్స్ అయితే ఉన్నాయన్నమాట. D1, D2, D3, D4 అని. ఈ ఎంట్రీ గేట్స్ నుంచి అయితే మనం ఈ డొమెస్టిక్ టెర్మినల్ లోపలికి అయితే వెళ్ళడానికి ఎలో చేస్తారండి. అది కూడా ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళని మాత్రమే ఎలో చేస్తారు. అది కూడా వాళ్ళకి బోర్డింగ్ పాస్ ఉంటేనే ఎలో చేస్తారండి. పక్కనే వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఎలో అయితే చేయరు. సో ఇప్పుడైతే పక్కనే మనకి లిఫ్ట్ కనిపిస్తుంది కదా, ఈ లిఫ్ట్ నుంచి అయితే క్రిందకి వెళ్ళిపోవచ్చండి. మనకి ఇక్కడే ప్రక్కనే స్టెప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దగ్గరలో ఎస్కలేటర్ కూడా ఉంటుంది. మన ఇష్టం అండి, మనం ఎలా వెళ్ళాలి అనుకుంటే అలా కిందకైతే వెళ్ళడానికి వే ఉంటుంది. ఇక్కడ గేట్స్ వచ్చేసి ఈ టెర్మినల్లో మనకి D1 నుంచి D4 వరకు ఉన్నాయండి. D1, D2, D3, D4 డిపార్చర్లు కాబట్టి ఇది మొత్తం కూడాను కామరాజ్ డొమెస్టిక్ టెర్మినల్ T1 అండి. ఆపోజిట్లో మనకైతే ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది, చాలా బాగా ఎగురుతుంది. మరియు బ్యాక్ సైడ్లో మనకి ఎదురుగా చూడండి మెట్రో ట్రైన్ అయితే వెళ్తుంది. ఇదే లాస్ట్ స్టాప్ అండి. మెట్రో స్టేషన్కి ఎయిర్పోర్ట్ స్టాపే లాస్ట్ స్టాప్. ఇప్పుడైతే ఎక్స్టెండ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ లొకేషన్ అండి, చాలా అంటే చాలా బాగుంది. వీడియోలోనే ఇలా ఉందంటే అసలు డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు కూడాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వారందరికీ కూడాను డిపార్చర్స్ యొక్క ఎంట్రీ గేట్స్ అన్నీ కూడా అర్థమైపోయి ఉంటాయండి. అంటే డొమెస్టిక్ టెర్మినల్స్ T1 అండ్ T4, ఇంటర్నేషనల్ టెర్మినల్ T2 అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడైతే నేను కిందకు వచ్చేసానండి అరైవల్స్ దగ్గరికి. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. డిపార్చర్స్ అంటే వేరే ప్లేసులకి వెళ్ళడానికి వెళ్ళే ఎంట్రీ గేట్స్ అండి. ఇవి అరైవల్స్ అంటే వేరే ప్లేసుల నుంచి, అంటే వేరే దేశాల నుంచి కానీ మన దేశంలో నుంచి వేరే రాష్ట్రాల నుంచి కానీ వచ్చిన వారు అరైవల్ గేట్స్ నుంచే అయితే బయటికి రావాలండి. సేమ్ టెర్మినల్ T1 డొమెస్టిక్ టెర్మినల్లో ఎలా అయితే మనకి ఎంట్రీ గేట్లు ఉన్నాయో అలాగే అరైవల్ గేట్స్ దగ్గర కూడా ఎంట్రీ గేట్లు అయితే ఉన్నాయండి. అవన్నీ కూడాను మనకి A1, A2, A3, A4 ఇలా అయితే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అరైవల్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇలా అయితే ఇక్కడ లగేజ్ తీసుకొని ఇలా ఫ్రీ షటిల్ సర్వీస్ అయినా ఎక్కేసి మెట్రో స్టేషన్ ఫ్రంట్ సైడ్కి అయినా వెళ్ళొచ్చండి. లేదా కొంతమందికి అయితే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చిన వారికి తెలియక మెట్రో స్టేషన్లో వచ్చి ఇలా క్రిందికి వచ్చి పైన డిపార్చర్కి వెళ్ళడం తెలియక కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అలాంటి వారు కూడా ఈ ఫ్రీ షటిల్ సర్వీస్ని యూస్ చేసుకొని పైకైతే వెళ్తూ ఉంటారు. మనకి ఎప్పుడైనా సినిమా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ కనిపిస్తూ న్యూస్లో తెలుస్తూ ఉంటారండి. ఈరోజైతే ఇంతసేపు నేనైతే వీడియో తీసాను కానీ ఏ హీరో కానీ ఏ హీరోయిన్ కానీ ఎయిర్పోర్ట్కి అయితే రాలేదు. వస్తే నేను కూడా మీకు చూపించేదాన్ని. సో ఎదురుగా బోర్డు ఉంది కదా, ఇదే ట్యాక్సీ పికప్ పాయింట్ అండి. ఇక్కడ మనం ప్రీపెయిడ్ ట్యాక్సీ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడే ఫ్లాగ్స్ పట్టుకొని కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు అయితే వీడియో చాలా బాగా చూపించానండి. మీకు క్లియర్గా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఈ ఫ్రీ షటిల్ సర్వీస్ ఉంది కదా, దీనిలో ఒకసారి ఎయిర్పోర్ట్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నానండి. సో దానికోసం అయితే ఈ గల్ఫ్ కార్డ్ సర్వీస్ ఆర్ ఫ్రీ షటిల్ సర్వీస్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా అయితే బాగుంది, అది కూడా ఫ్రీగాను. సో చక్కగా ఇలాగైతే మనల్ని పికప్ పాయింట్ దగ్గర నుంచి ఎక్కించుకొని ఇలా ఈ వే నుంచి తీసుకువెళ్తున్నారండి. నడవటం అయితే చాలా డిస్టెన్స్ ఉందండి. అది కాక ఇక్కడ మనకి వర్క్ అయితే జరుగుతుందన్నమాట ఎయిర్పోర్ట్లో. సో కొంచెం డిస్టర్బెన్స్గా కూడాను ఉంది. పైన చూడండి మనకి మెట్రో ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. ఎప్పుడు ట్రైన్స్ వెళ్తూ వస్తూ కనిపిస్తూ ఉంటాయండి. చాలా అయితే బాగుంటుంది ఈ లొకేషన్ అయితే. ఇక్కడ చూడండి ఎంత చక్కగా తీసుకువెళ్తున్నారో స్లోగా. ఎటు చూసినా కూడా మనకి ఎయిర్పోర్ట్కి సంబంధించినవి వెహికల్స్ వెళ్తూ వస్తూ ఉన్నాయి. మరియు ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది చూడండి. పైన ఆ ఎలివేషన్ అంతా కనిపిస్తుంది కదా, గ్లాస్ ఎలివేషన్ అండి.
అది కూడాను రిఫ్లెక్ట్ అవుతుందండి. అది మిర్రర్ గ్లాస్ అనుకుంటా. లోపలి మనకి ఏది కనిపించదు అనమాట ఎయిర్పోర్ట్ లోపలిది. బయటే మనకి మెట్రో ట్రైన్ వెళ్ళేది రిఫ్లెక్ట్ అయ్యి ఆ గ్లాస్లో నుంచి కనిపిస్తుంది. అదైతే చాలా చాలా బాగుందండి. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది, చూసుకుంటూ ఇలా ఎయిర్పోర్ట్ని జర్నీ చేయటం. ఇప్పటి వరకు అయితే నేను 2 అవర్స్ అయితే ఈ వీడియోస్ తీస్తూ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగానండి. ఇప్పుడైతే చాలా రిలాక్సింగ్గా ఉంది. చూడండి, మనకి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది కదా. ఆల్రెడీ ఇందాక నేను మెట్రోలో జర్నీ చేస్తూ మెట్రో ట్రైన్లో నుంచి అయితే వీడియో తీసానండి. అది గ్లాస్లో నుంచి వచ్చింది కాబట్టి అంత క్లియర్గా అయితే లేదు. ఇదైతే డైరెక్ట్గా తీస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి డబ్బులు ఊరికే రావు అన్న లలిత జ్యువెలరీ యాడ్ కూడా అయితే ఇక్కడ కనిపిస్తుందండి. సో చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇప్పుడైతే ఏరో హబ్ ఈస్ట్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనకి టెర్మినల్ 2 అయితే ఎదురుగా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకైతే ఒక ఫ్లైఓవర్ కూడా కనిపిస్తుంది. టెర్మినల్ T2కి 4 వీలర్స్ వెళ్ళే ఫ్లైఓవర్ అయితే మనకి మెట్రో స్టేషన్కి మరియు ఏరో హబ్ ఈస్ట్కి మిడిల్ అయితే వస్తుందండి. ఈ ఫ్లైఓవర్ నుంచి మనకి టెర్మినల్ T2కి ఇంటర్నేషనల్ టెర్మినల్ T2 వైపుకి అయితే 4 వీలర్స్ అయితే వెళ్తాయి అన్నమాట. పైన బోర్డు కూడా ఉంది కదా. సో ఇక్కడైతే మనకి ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఏరో హబ్ పక్క నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. అది కూడా చూద్దాము ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి మనకి T1కి T2కి 4 వీలర్స్ వెళ్ళే ఫ్లైఓవర్ అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదే అండి, కింద నుంచి ఇలా ఫ్లైఓవర్ అయితే పైకి అయితే వెళ్తుంది. ఇది మనకి మెట్రో స్టేషన్ నుంచి ఇందాక చాలా బాగా అయితే కనిపించింది కదా. ఈ వే నుంచి అయితే టెర్మినల్ T2 T1కి అయితే వెహికల్స్ అయితే వెళ్తాయండి. అది కూడాను 4 వీలర్స్. ఇంకొంచెం ముందుకైతే క్యాబ్స్ కొన్ని వెళ్తున్నాయి చూసారు కదా. ఇవైతే డైరెక్ట్గా డొమెస్టిక్ టెర్మినల్ T4 వైపుకి అయితే వెళ్ళే ఫ్లైఓవర్ పైకి అయితే వెళ్తాయండి. అక్కడికి వెళ్ళేసి అక్కడైతే వారిని డ్రాప్ చేసి అయితే ఎగ్జిట్ వైపు అయితే వచ్చేయచ్చు. గల్ఫ్ కార్డ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. సో ఇప్పుడైతే మళ్ళీ పికప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఎందుకంటే ఇందాక మీకు చూపించడం కోసం ఈ వే నుంచి అలా వెళ్ళేసి మెట్రో స్టేషన్ దగ్గర అయితే దిగేసానండి. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. సో వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి అదైతే స్కిప్ చేశాను. సో ఇప్పుడు పికప్ పాయింట్ దగ్గర నుంచి మెట్రో స్టేషన్ వైపుకి అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్దామండి. ఆల్రెడీ మీకు ఈ ఏరియా అయితే ఇందాక ఐడియా ఉంటుంది. సో ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అయితే ఉండకుండా ఉండాలని నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుస్తూ ఉంటే మనకైతే అరైవల్ గేట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి. పక్కన చూడండి, మనకి వాల్ స్టిక్కర్స్ ఎలా ఉన్నాయో చాలా అయితే బాగున్నాయి కదా. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. ఎక్కడ చూసినా మనకి పెయింటింగ్స్, స్క్రీన్స్, డిస్ప్లే బోర్డ్స్ ప్రతిదీ కూడాను మనకి అర్థమయ్యేలాగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి లిఫ్ట్లు అయితే కనిపిస్తున్నాయి కదా. గ్లాస్ లిఫ్ట్లు అండి, ఎలివేటర్స్ అంటారు ఇక్కడైతే. ఇవి చూడండి, అరైవల్స్ దగ్గర వెయిట్ చేయడానికి చక్కగా సీట్స్ అయితే పెట్టేసి ఉన్నాయి. ఇక్కడ చక్కగా మనం అయితే బొకేస్ తీసుకొని వచ్చేవారి కోసం వెయిట్ చేయడానికి బొకే పాయింట్ కూడా ఉంది. ఇక్కడే అండి ఎక్కువగా మూవీస్లో కనిపించే ప్లేసెస్ అయితే ఇదేనండి. సో మనకి ఆపోజిట్లో చూడండి మెట్రో స్టేషన్ అయితే కనిపిస్తుంది. బస్సులు కూడా నిలిచిపోయి ఉన్నాయి కదా. ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి వెళ్ళి అన్నీ చూసాము, రిటర్న్లో వస్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఇప్పుడైతే వచ్చేసానండి. గ్లాస్ కనెక్టెడ్ ట్యూబ్ కింద నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి అయితే వే ఉంటుందండి. అక్కడే మనకి స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. డైరెక్ట్ పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనైతే ఎయిర్పోర్ట్లో నుంచి ఎక్సలేటర్ నుంచి అయితే పైకి అయితే వస్తున్నానండి. పైకి వచ్చేసి సేమ్ ఇందాకైతే ఎలాగైతే గ్లాస్ కనెక్టెడ్ ట్యూబ్ నుంచి అయితే లోపలికైతే వచ్చానో అలాగే ఈ గ్లాస్ కనెక్టెడ్ ట్యూబ్ నుంచి అయితే మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాను. సో వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమై ఉంటుందని అనుకుంటున్నానండి. సేమ్ వెళ్ళేటప్పుడు ఇలాగే గ్లాస్ కనెక్టర్ ట్యూబ్లో నుంచి వీడియోలో చూపిస్తూ వెళ్ళాను కదండి. సేమ్ అలాగే రిటర్న్ అయితే వస్తున్నాను. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లియర్గా వీడియోస్లో చూపిస్తూ నేను ప్రతి ప్లేస్కి వెళ్తూ కూడాను
మీకైతే ఈ వీడియో చూపించానండి. మీకైతే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడైనా స్కిప్ చేసి ఉన్నట్లయితే కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన వారికి అయితే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. అలా చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీకైతే వస్తుందండి. సో ఇక్కడ చూడండి, కింద నుంచి వచ్చిన వారు రావడానికి మనకి చక్కగా లిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్స్కలేటర్లో నేనైతే పైకి వెళ్ళేసి మెట్రో ట్రైన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు ఒకసారి పైకి వచ్చాక ఇక్కడ నుంచి మీకు ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది కదా. మనకి T2కి T1కి వెళ్ళడానికి ఫ్లైఓవర్ అయితే ఇదండి, వెహికల్స్ వెళ్ళే ఫ్లైఓవరు. ఇందాక మీకు గల్ఫ్ కార్ట్ సర్వీస్లో నుంచి వస్తూ కూడా ఇవే చూపించాను కదా. ఇప్పుడు మీకు మెట్రోలో వెళ్తూ కూడా చెన్నై ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తానండి. దాంతోపాటు మనకి ఫ్లైట్స్ ల్యాండింగ్ ఏరియా కూడా కనిపిస్తుంది. చాలా పెద్దదండి, 21 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇండియాలోనే 5th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అండి ఇది. దీనిలో మనకి డొమెస్టిక్ టెర్మినల్స్ అయితే 2 ఉన్నాయి, T1 అండ్ T4 అండి. ఇంటర్నేషనల్ టెర్మినల్ అయితే T2 అండి. దీన్ని అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ T2 అంటారు. డొమెస్టిక్ టెర్మినల్స్ని అయితే కామరాజ్ డొమెస్టిక్ టెర్మినల్స్ T1 అండ్ T4 అని అంటారండి. సంవత్సరానికి 3 కోట్ల మంది ప్రయాణికులు అయితే ఈ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారండి. చాలా చాలా అయితే బాగుంటుంది, చాలా పెద్దదండి. చూస్తున్నారు కదా, మెట్రో ట్రైన్లో నుంచి నేనైతే వీడియోలో చూపిస్తున్నానండి. అసలు ఎయిర్పోర్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పక్కన అయితే మనకి ఫ్లైట్స్ ల్యాండింగ్ ప్లేస్ కూడా కనిపిస్తూ ఉందండి. దూరంగా చూడండి, మనకైతే ఫ్లైట్స్ అన్నీ కూడా వరుసనే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఇంత వివరంగా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరైనా సరే నా ఛానల్ చూసిన వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఇంకొకరి హెల్ప్ లేకుండా కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి వెళ్ళే అవగాహన అయితే కల్పించాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో ఇంత క్లియర్గా చేశానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.